మాట్లాడుతున్నారు. ఒకవైపు మహిళలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ ఘటనని ఎలా చూడాలి? ఇప్పటికే అనేక ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. అక్కడ నిన్న రాజమండ్రిలో, ఇప్పుడు హైదరాబాద్లో. ఏంటి? చాలా అంటే చాలా, ఇంతమంది సేవకులను మీరు చూస్తున్నారు, ఇంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డల్ని చూస్తున్నారు. మాకు మేమై ఒకరిని తప్పుగా పోరాడి తప్పు పొరపాట్లు మేము చేసేవాళ్ళం కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలము, మేము శాంతిని బోధించే వాళ్ళము. ఈరోజు ఒక శాంతిని బోధించే వ్యక్తిని చంపేసి ఎంత ఘోరమైన వీడియోలు పెడుతున్నారంటే మంచిగా చనిపోయిండు అంటున్నారు. అమ్మా, మేము ఎవరిని ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. ప్రవీణ్ అన్న తప్పుగా ఏదన్నా మాట్లాడితే అది బైబుల్ కరెక్ట్ అని చెప్పిండు కావచ్చు, కానీ ఎవరికి వ్యతిరేకంగా ప్రవీణ్ అన్న మాట్లాడలేదు. కానీ అనాథ బిడ్డలకు సహాయం చేసిన వ్యక్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి, ఒక సోషల్ వర్కరు, సేవకులను లేపిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈరోజు రోడ్డు పక్కన కొట్టి చంపేసిలా ఈ యాక్సిడెంట్ అయిందా? మాకైతే ఏం అర్థమైతలేదు. సీసీ కెమెరాలలో కొన్ని చూపిస్తున్నారు, కొన్ని చూపిస్తలేరు. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, మా క్రిస్టియన్ ఆర్ట్కి న్యాయం జరగాలి. ఇది మనం నివసించేది భారతదేశంలో ఎక్కడో ఉన్నట్టు అయిపోయింది. భారతదేశంలో తెలంగాణ ప్రజల మధ్యలో, ఆంధ్ర ప్రజల మధ్యలో ముఖ్యమంత్రులు సపోర్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎవరికి ఏం ప్రాబ్లం అవుతుందో, చర్చిలు కట్టుకుంటే చర్చిలు ఉండొద్దని, ప్రార్థనలు చేయొద్దని ఇంత వ్యతిరేకంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాము. మా క్రైస్తవులకు న్యాయం చేయాలి. ఎందుకంటే మేము ఎవరిని ఎక్కడ కించపరిచినట్టు లేదు. మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తన కుటుంబానికి కూడా న్యాయం జరగాలి, ప్రవీణ్ అన్న కుటుంబానికి. మీలో మీకే యూనిటీ లేదని కూడా అనేక సార్లు చాలా మంది మాట్లాడుతుంటారు. దాని గురించి ఏం చెప్తారు? యూనిటీ లేకపోతే ఈ రోజు ఇక్కడ ఇలా ఉండదండి. యూనిటీ లేకపోతే ఈ రోజు ఇంతమంది కదిలి రారు. యూనిటీ ఉంది కాబట్టి వచ్చాం. ప్రవీణ్ పగడారాలు కొంచెమందికే తెలుసు. రాజమండ్రిలో వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. ఈ రోజు చనిపోయి ఒక చిన్న చర్చిలో పెట్టిళ్ళు. ఈ రోజు యూనిటీ లేదా? ఒకసారి బయటికి వెళ్ళి ట్రాఫిక్ చూడండి. అసలు ట్రాఫిక్ ఆగిపోయింది. ఒక మూలకు ఉన్న ఒక ప్రవీణ్ పగడాలు, ఒక మూలకున్న వ్యక్తి గురించి ఈ రోజు మేమందరం మూలకున్న ప్రజలం ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి? యూనిట్ లేదని ఎవరు అంటున్నారు? క్రైస్తవుల మధ్యలో ఐక్యత ఉంది. ఇది తప్పు బోధ. ఎవరు చెప్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది రాంగ్. మాకు ఐక్యత ఉంది కాబట్టి ఈ రోజు మేమందరం ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాము. సోషల్ మీడియాలో కూడా అనేక విమర్శిస్తున్నారు క్రైస్తవుల మీద. ఇప్పుడు చూస్తుంటే కమెంట్స్ కూడా చాలా బాధాకరమైన విషయంగా పెడుతున్నారు. అదే కాకుండా పలువురు మాట్లాడుతున్న విమర్శలన్నీ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఇలా మత విభేదాలు తెరపైకి రాలే. ఈ మధ్యకాలం తరచూ వస్తున్నాయి. కారణం ఏమై ఉంటుంది? వాళ్ళకు మేము క్రిస్టియన్ ఎక్కువ అవుతున్నారు, లేకపోతే చాలా మంది దేవుని సన్నిధికి వెళ్తున్నారు, చాలా మంది చర్చికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఎవ్వరు బలవంతంగా చర్చికి నడిపించరు. ఎవరిని అన్యాయంగా తీసుకొచ్చి చర్చిలో కూర్చుండబెట్టరు. మీకు నచ్చితే చర్చికి రండి, లేకపోతే లేదు. అన్యాయంగా చర్చికి వచ్చి చర్చిలను గులగొట్టడము ఎన్ని చూస్తున్నామమ్మా. ఈ రోజు మమ్మల్ని ఒక సేవకుడు చనిపోతే మాకు ఐక్యత లేదంటున్నారు, చర్చిలు కూడా కొడుతున్నారు. మూలకు పోయి ఎక్కడ ఉన్న ప్లేసులలో భార్య పాస్టర్లను కొడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు. డిమాండ్ ఏంటి అంటే అక్కడ ప్రవీణ్ మరణం పైన నిజాలు నిగ్గు తేల్చాలి, నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారా, లేదంటే సోషల్ మీడియాలో వారిపై జరుగుతున్న ప్రచారం కోసం వ్యతిరేకంగా డిమాండ్ చేస్తున్నారా, వారిపైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు వీళ్ళ డిమాండ్ దేని గురించి? సోషల్ మీడియా పోస్టుల పైన, ప్రవీణ్ మరణం పైన వచ్చాము. మాకు ఒకటే కావాలి, ప్రవీణ్ అన్నకి ఏం జరిగింది ఆ విషయాలు బయటకు వస్తే మేము చేసేది ఏం లేదు. కానీ ఎవరైతే ఇది చేసిందో వాళ్ళని మాత్రం దేవుడు క్షమించాడు. మీ డిమాండ్స్ ఏంటంటే సోషల్ మీడియా వస్తున్న నెగటివ్ కామెంట్స్ కానీ మత విభేదాలకి తెరపైకి వస్తున్నాయి కాబట్టి దాని మీద మీరు పోరాటం చేస్తున్నారా, లేకపోతే పగడాల ప్రవీణ్ చనిపోయాడు ఇది హత్యగా భావిస్తున్నారని మాట్లాడుతున్నారు? ఈ రోజు మేము చెప్పేది ఎవరికి ఆపోజిట్ కాదు. ఇన్ని రోజుల వరకు మేము బయటికి రాని వాళ్ళం ఈ రోజు ఇలా మాట్లాడుతున్నామంటే మాకు కావాల్సింది ప్రవీణ్ పగడాలయ్య గారు ఎలా చనిపోయారు అంతే. అంతకు మించి ఎవరి మీద మాకెవరి మీద పగలేదు, ప్రతీకారం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, ఎవరిని ప్రాబ్లం చేసేది లేదు. మేము శాంతిని బోధించే వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, ప్రధాన మీ డిమాండ్స్ సమగ్ర విచారణ జరగాలి, ట్రాన్స్పరెంట్ గా విచారణ జరగాలి. మాకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ రావాలి. ప్రభుత్వం చేపడుతోంది, డీజీపీ ఇన్వాల్వ్ అయ్యారు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ పోరాటం కొనసాగించి అంత్యక్రియల నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ పోరాటం దేనికోసం మరి?
ఒకవేళ ఎవరైనా కొడితే ఎందుకు జరిగింది? ఇంతమంది పేదవాళ్ళకు సహాయం చేసిన వ్యక్తి, అనాథలకు సహాయం చేసిన వ్యక్తి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తిని ప్రభుత్వం కూడా హోమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. సీఎం వరకు కూడా ఇదంతా కూడా పూర్తిగా వెళ్ళింది. విచారణ చేస్తున్నాం, సమగ్ర విచారణ మేము చేస్తామంటూ కూడా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకని మీరు ఓపిక నశించిపోతుంది మీకు? ఎందుకని బైబుల్లో కూడా చాలా పీస్ ని ప్రొటెక్ట్ వెంటనే ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు కదా, ఏం చెప్పట్లేదు పోస్ట్ మార్టం గురించి. ప్రభుత్వం మీద నమ్మకం లేదా ఏంటి? మేము ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మా తెలంగాణ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ఆంధ్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మేము వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ వెయిట్ చేయకపోతే ఈ రోజు వేరే ఉండు. మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి మేమందరం శాంతిగా ఉన్నాం. ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి, అల్లర్లు సృష్టించడానికి ప్రధానంగా ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ గొడవలు జరుగుతలేవు, ఎక్కడ గొడవలు జరుగుతలేవు. చాలా శాంతిగా సమాధానంగా ఉన్నాం. ఇప్పటి వరకు మీరు మీరు శాంతిగా మాట్లాడుతున్నారు. గత కొద్ది నిమిషాల క్రితం చూసుకుంటే కూడా ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. క్రైస్తవులు అల్లరి చేసే